హాయ్ నేను సతీష్. ఈ 12వ వారం హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! మరి ఇది ఎట్లా ఉండబోతుందంటే నిజంగా హౌస్‌మేట్స్ ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయని రీతిలో కొత్త కాన్సెప్ట్ తెలుగుకి సంబంధించి. ఆల్రెడీ అదర్ లాంగ్వేజెస్‌లో ఉంది. ఏమంటే ఇదివరకు హౌస్‌లోకొచ్చి ఆట ఆడి ఎలిమినేట్ అయిపోయిన 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళలో కొంతమంది, అంతమంది కాదు, కొంతమందొచ్చి వీళ్ళని నామినేట్ చేయడం నిజంగా వీళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆడియన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇలాంటి కాన్సెప్ట్‌తో, థీమ్‌తో. అలాగే ఇంకోటేమంటే మరిప్పుడు హౌస్‌లో 9 మంది ఉన్నారు. ఆ 9 మందికి సంబంధించి నామినేషన్‌లు ఒక్కొక్కరికి 2 వేయాలంటే కనీసం 18 ఓట్లయితే పడాలి. మరి అయితే ఔట్ అయిపోయిన వాళ్ళేమో 12 మంది ఉన్నారు. బయటకొచ్చేసినోళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో సహా మళ్ళీ గంగావ వాకడౌట్ ఎలిమినేషన్ వీళ్ళంతా కలుపుకుంటే 12 మంది అయితే బయటకొచ్చేసారు కదా! మరి ఇందులో యాహ్! వైల్డ్ కార్డ్‌లో వచ్చినోళ్ళు నలుగురేమో అట్లాగే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టార్టింగ్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టి బయటకొచ్చేసినోళ్ళు మొత్తం కలుపుకుంటే ఈ 12 మందిలో అందరూ వస్తారా అంటే అందరూ రారు. కొంతమందికి పిలిచారు. కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు అందులో గూడా. సో, అందరూ వస్తారు. ఇప్పుడు శేఖర్ భాష, నాకు తెలిసినంత అప్డేట్స్ ప్రకారం శేఖర్ భాష, బేబక్క, అలాగే సోనియా, మణికంఠ ఇంకా ఎంట్రీ కాలా హౌస్‌లోకి. మణికంఠ కూడా రాబోతున్నాడట. ప్రస్తుతానికి వీళ్ళదే. మరి వీళ్ళ నామినేషన్స్ ఎట్లా అయ్యాయి? అసలు ఈ కాన్సెప్ట్ కూడా వెరైటీగా ఉండబోతుంది ఈసారి కాన్సెప్ట్ కూడా. వాళ్ళని బాగా హర్ట్ అయ్యే మాదిరిగా కెలికిఫయింగ్ అనమాట. ఆ మాదిరిగా ఒక యానిమల్స్ కూడా కంపేర్ చేస్తే యానిమల్స్‌తో పోల్చుకుంటూ ఎవరు నామినేట్ చేయాలంటే వాళ్ళకి ఆ యానిమల్స్ ఇచ్చి నామినేషన్ చేయాలంటే ఇప్పుడు నీవన్నీ ఊరికే ఏడిచేస్తావు మొసలి కన్నీళ్ళు అనిపిస్తే మొసలిని యానిమల్ వాళ్ళకిచ్చి ఇది నీకు సింబాలిక్‌గా సరిపోద్ది. మొసలి కన్నీళ్ళు, నీ కన్నీళ్ళు ఒకటే అని లెక్క కంపేర్ చేసి చెప్పడం. లేకపోతే నువ్వసల మనిషివా? మృగంవా అంటారు కదా! నువ్వసలు మనిషివా? పశువా? చెబితే అర్థం కాలే. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటాం కదా! అట్టా ఒక జంతువుతో ఏమైనా ఒక ఆవునో, ఎద్దునో, గేదెనో ఇట్లాంటి బొమ్మిచ్చి, నీకు ఒకసారి చెబితే అర్థం కాదు. ఇంకా ఇంకా చెప్పించుకుంటాను. బాగా హర్టింగ్ ఉంటది. ఏంది నన్ను జంతువుతో పోలుస్తున్నారు? అంత మృగంలాగా ఆడతన్నానా? అది కూడా చెప్పొచ్చు. నువ్వు మృగంలాగా ఆడతన్నావు. అసలు వెనక ముందు చూడట్లే, కింద మీద చూడట్లే, ఎవరికి ఏం తగులుద్దో, తాకుద్దో అస్సలు ఆలోచించుకో. ఇట్లా రకరకాల మొత్తానికి యానిమల్స్‌తో లేకపోతే పాము అనంగానే ఎప్పుడైనా సరే చాలా ఫీల్ అయితారు. మీకు గుర్తుంటే సీజన్ 5లో ఆయన పదే పదే గుంట నక్కని చెప్పండి బాగా హర్ట్ అయితా ఉంటారు ఇట్లా. సో, పామమ్మ నువ్వు కాటేస్తావు అని చెప్పేసి కరెక్ట్ టైం చూసి ఏసేస్తావు. ఎప్పుడు ఎవరిని కాటేస్తావో తెలీదు. అమ్మో! ఇట్లా యానిమల్స్‌తో పోల్చి ఇవ్వాల్సిన నామినేషన్స్ కాబట్టి వేరే లెవెల్‌లో ఉండబోతుంది. అయితే ఇంకో హైలైట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వారం ఎక్కువగా డబుల్ ఎలిమినేషన్ ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే 12, 13, 14 3 వారాల్లోనే ఇంకా జరగాల్సిన ఎలిమినేషన్స్ అన్ని ఎవరిని పంపాలన్నా పంపాలి గనక ఇంకా గ్రాండ్ ఫైనల్ ఎక్కువ రోజులు లేదు గనక లాస్ట్‌కి టాప్ 5 ఉంచాలనుకుంటే ఈ 12వ వారం 13, 14 ఈయన 3 వారాల్లో 5గురిని పంపాలి. సో, 2 ఎటు ఇవాళ నో ఎలిమినేషన్ గనక ఇద్దరిని పంపించాలి గనక మరి ఎవరెవరిని పంపించాలంటే మాక్సిమం ఉన్న 9 మంది ఇప్పుడు 10 మంది ఉంటే అవినాష్ ఎటు మెగా చీఫ్ ఆయన కాకుండా మిగతా 9లో కనీసం డబుల్ ఎలిమినేషన్ కోసం పంపాలి కాబట్టి కనీసం ఒక 7 లేదంటే ఆ మెగా చీఫ్ తప్ప అందరిని తెచ్చేవచ్చు. మరి నామినేషన్లు కూడా ఈ బయటి వాళ్ళు వచ్చారు గనక ఇప్పటికే సోనియా వచ్చి హౌస్‌లోకొచ్చి నిఖిల్, ప్రేరణని నామినేట్ చేసిందంట. మరి నిఖిల్‌కి ఆల్రెడీ ఒక ఓటు పడింది కనుక ఇంకొక ఓటు కూడా పడే ఛాన్స్ ఉంది. మాక్సిమం ఏంటంటే సోనియా అంటే డేరింగ్ అండ్ డేషింగ్ టైప్‌లో బయట ఏం జరుగుతుంది, ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఓటింగ్ ఏంటి, గ్రాఫ్ ఏంటి, పొజిషన్స్ ఏంటి ఇవన్నీ చూసుకోకుండా వేస్తే వేయొచ్చు. బట్ నిఖిల్‌కి మిగతా వాళ్ళైతే మాక్సిమం నిఖిల్, నబీల్, గౌతమ్ మీదైతే టార్గెట్ పెట్టకపోవచ్చు. ఫోకస్ అంతా వేరే వాళ్ళ మీద పెట్టే ఛాన్సెస్ వెరీ హై. అయితే ఇంకోటేంటంటే ఈ కాన్సెప్ట్ పెట్టడం కూడా చాలా బాగుంది. పర్టిక్యులర్‌గా ఈ వారంలో ఈ 12వ వారంలో ఎప్పుడు పెట్టినా బాగుంటుంది. పర్టిక్యులర్‌గా ఈ 12వ వారంలో పెట్టడం కూడా చాలా హైలైట్ అయితుంది అనేది కూడా నేను చెబుతున్నా. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ 5 వారాల తర్వాత పెట్టొచ్చు, 10 వారాల తర్వాత పెట్టొచ్చు. పర్టిక్యులర్‌గా ఈ 12వ వారంకి ఎందుకు పెట్టాలి? ఎప్పుడైనా మంచిదే కదా అనిపించొచ్చు. కానీ ఇప్పుడెందుకంటే ఫ్యామిలీ వీక్ తర్వాత ఆ ఎమోషనల్‌గా అందరూ ఒక బాండింగ్. అరే! వాళ్ళ అమ్మగారిది ఎమోషనే కదా! వీళ్ళ అమ్మగారిది ఎమోషనే కదా! వాళ్ళ నాన్నగారిది ఎమోషనే కదా! ఇప్పుడు తోటి కంటెస్టెంట్స్‌ని ఇంతవరకు కాంపిటీటర్‌గా చూసారు కదా! ఇప్పుడేంటంటే ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ మనోళ్ళే. వాళ్ళ మదర్‌తో, వాళ్ళ ఫాదర్‌తో, వాళ్ళ బ్రదర్‌తో వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు వీళ్ళకి కూడా ఒక బాండింగ్ ఏర్పడి ఎంత లేదన్నా ఆ ఎమోషనల్‌గా సెంటిమెంట్ పరంగా కాస్త కోస్త తగ్గుతారు. ఏం చెబుతాంలే పెద్ద పాయింట్లు ఏమి ఉండవు కదా! అని కూడా మాట్లాడుకున్నారు. ఇప్పటికే నబీల్, పృథ్వీ అన్నట్టుగా వాళ్ళకి అది వచ్చేస్తది ఇక. ఆ బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాల మాదిరిగా పాయింట్స్ లేక వెతుక్కొని ఏదో ఒకటి చిన్నది వేసే పరిస్థితిలో పెద్ద ఫైర్ రాకుండా పోద్ది. అలాంటప్పుడు ఈ బయటకి ఔట్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అమ్మయ్య! మనల్ని అప్పుడు ఇలా ఊరికే సిల్లీ నామినేషన్ పెట్టి పంపించేసారని. లేకపోతే ఆ సీన్‌లో నా తప్పని చెప్పారు. బట్ బయటకొచ్చి చూసాక నాది ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతాను. ఇట్లా చెప్పుకొని వేసేదానికైతే హైలైట్ అయితే పేలిపోతాయి. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయింది గనక. పైగా బయట నుంచి ఎళ్ళేవాళ్ళేంటి జస్ట్ మేము నామినేషన్ చేయాలి గనక
పర్ఫెక్ట్ పాయింట్లతో చెప్పేద్దాం వీళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ సరే చెబితే చెప్పా గానీ మరి ఎక్కువ చేయకులే నీ ఆట బాగోలేదు కంటే నువ్వు బయటికి పోయావు. మా ఆట నచ్చబట్ట మమ్మల్ని ఉంచారు ఆడియన్స్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అయితే ఇక సరే ఓవరాల్‌గా చూసుకుంటే సోనియా ఏమో మరి మంచి వాక్చాతుర్యం ఉంది. ఖచ్చితంగా కప్ కొట్టేస్తుందేమో అనే వైబ్ అయితే ఫస్ట్ వీకే తెచ్చుకుంది. దడ దడ దడలాడించింది పాయింట్స్ పట్టుకొని. ఫుడ్ వేస్టేజ్ మీద, ఆరెంజెస్‌తో ఆట మీద అలాగే గ్రూప్ గేమ్ యష్మిని చీఫ్‌గా ఎలా సెలెక్ట్ చేస్తారో మీరు కావాలని ఆడుతున్నారిట పాయింట్లతో వాయిస్ బాగా రైజ్ చేసింది. మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. అలాంటి ఆమె గ్రూప్ గేమ్ ఆడుతున్నావని చెప్పడంతో అదే గ్రూప్‌లోకి నిఖిల్ ఏకంగా చేర్చేసి ఆ గ్రూప్‌కే లీడర్‌ని చేసేసంత టాలెంటెడ్ నిఖిల్. అయితే నా అంచనా ప్రకారం ఇంతకుముందు నేను ఒక వీడియోలో అనలైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నా అంచనా ప్రకారం ఖచ్చితంగా సోనియా నిఖిల్ వైపు వెళ్ళకపోవచ్చు. ఖచ్చితంగా యష్మి, విష్ణుప్రియ వీళ్ళ వైపే వెళ్ళే ఛాన్స్ ఉంటుందనుకున్నా. అయితే ఎందుకు నిఖిల్ ప్రేరణ వైపు వెళ్ళదని అనుకుంటే ఏం జరిగిందంటే వాస్తవానికి బయటకొచ్చాక కూడా ప్రేరణ కూడా మంచి ప్లేయరు, మంచి అని చెప్పేసి ఆవిడ గురించి చాలా పొగిడింది. పోస్టులు అవి పెట్టడం అవన్నీ జరిగాయి. అట్లాగే నిఖిల్‌కి కూడా నిన్నటికి నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా! అతడు ఆ అమ్మాయి ఎవరు కావ్య గురించి బాగా ఎమోషనల్ అవ్వడం, బాధపడడంతో కలిస్తే బాగుంటుంది. ఏముంది అంత బాధపడుతున్నాడు కదా! చాలా సార్లు గతంలో కూడా చెప్పాడన్న మాదిరిగా ఆ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే మాదిరిగా అంటే వాళ్ళిద్దరు కలిసిపోతే బాగుంటుంది. అర్థం చేసుకుంటే బెటర్. అపార్థాలు ఉంటే క్లియర్ చేసుకుంటే బెటర్ అని లెక్క కూడా పోస్ట్ చేసింది. అలాగే అంతకుముందు గౌతమ్ కృష్ణ గురించి కూడా సపోర్ట్ చేస్తూ పెడతా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏమనుకుంటా నిఖిల్ గురించి పాజిటివ్‌గా పెడుతూ అప్పుడు ప్రేరణ గురించి పెడతా, గౌతమ్ గురించి పెడితే పైగా నిఖిల్, గౌతమ్ వీళ్ళందరూ ఎటు టాప్ 3లో ఉంటారన్నది అర్థమైంది. నిఖిల్, నబిల్, గౌతమ్. సో ఇలాంటి నేపథ్యంలో పాయింట్స్ వేరే వాళ్ళ వైపు చూస్తారు. విష్ణుప్రియ, యష్మి వీళ్ళ వైపు ఉంటుందనుకుంటే కంప్లీట్‌గా వీళ్ళ గురించి చెప్పిందంట. వీళ్ళ గురించి చేసింది నామినేషన్. మరి ఏం చెప్పుకుంటదో కూడా చూడాలి. మెయిన్. అయితే సోనియా బయటికి వెళ్ళిపోవడానికి ఒక రకంగా నిఖిల్ ఆడిన మాస్టర్ మైండ్ గేమ్ క్లారిటీ కూడా వచ్చిందా? నిజంగా ఇతడు గ్రూప్ గేమ్ అనడంతో నాతో కావాలని వాంటెడ్‌లీ ఫ్రెండ్‌షిప్ చేశాడు. ఆ ఫ్రెండ్‌షిప్‌లో ఏకంగా నన్నే గ్రూప్ లీడర్ చేసేసాడు. అందువల్ల నేను ఔట్ అయిపోయాను అనే ఉద్దేశంతో చేస్తుందా ఏంటో చూడాలి. ఎందుకంటే ఆ రకంగా సూపర్ సక్సెస్ మైండ్ గేమ్ ఆడాడు అయిన నిఖిల్. సో అంత టాలెంటెడ్ గేమ్ ఆడాడు. సో ఆ పాయింట్‌లో చేస్తదా? లేకపోతే నీ మంచి కోరే చెబుతున్నా నువ్వు ఇంకా రియల్ ఎమోషన్స్ బయటపడట్లే, లేకపోతే ఇంకా కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. ఒక వైబ్రేషన్‌తో ఆడాలి, ఒక ఎనర్జీతో ఆడాలి. ఇంకా అది రావట్లే, ఫుల్ ఫైర్ అయిపోవాలి. ఇట్లాంటివి ఏమన్నా ఇండివిడ్యువల్ గేమ్ ఆడు, గ్రూప్ డిస్కషన్‌లో ఎందుకు బిస్కెట్ అయిపోతున్నావు? నేను అప్పుడు చెప్పింది ఇదే, ఇప్పుడు చెప్పేది ఇదే. అప్పుడు వేరే గ్రూప్ అనుకుని ఇప్పటికి అదే గ్రూప్‌లో ఉన్నా. ఎటు మీ పేరెంట్స్ కూడా చెప్పారు కదా! అర్థమైందా రాజా? అని మాదిరిగా ఇలా ఏదైనా చెప్పొచ్చు. మొత్తానికి నిఖిల్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయడు. సోనియా వచ్చి తనని చేస్తుందని ఖచ్చితంగా. మరి ఇలాంటి నేపథ్యంలో ఎలా ఫైర్ వస్తది? ఎలాంటి పాయింట్స్ చెబుతారనేది కూడా ఇంపార్టెంటే. ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. నెక్స్ట్ వన్ ప్రేరణ. ప్రేరణ విషయంలో కూడా ఏంటంటే మరి గత వారం మెగా చీఫ్‌గా సరిగ్గా చేయలేదు. అందరూ ఇబ్బంది పడ్డారు అని చెప్పుద్దా? సీతాఫలం గురించి కావచ్చు. చిన్న చిన్న విషయాలకి అంత ఎందుకు ల్యాగ్ చేయడం అన్నీ నచ్చలేదని చెప్పుద్దా? లేకపోతే లాస్ట్ రౌండ్‌లో యజ్ఞం రోహిణికి ఇవ్వాల్సింది ఆవిడ వల్ల కదా! నువ్వు అది అవకాశం అంటే ఇచ్చింది కదా ఆవిడని. సో ఆ పాయింట్ అని చెప్పొచ్చు. మరి ఏం చెప్పుద్దో చూద్దాం. అలాగే బేబక్క ఫస్ట్ నామినేషన్ ఏమో పృథ్వీని చేసిందంట. మరి ఏం చెప్పిద్ది? నువ్వు ఫిజికల్ టాస్క్‌లో గట్టిగా ఆడేస్తున్నావు అని చెప్పిద్దా? లేకపోతే ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇతను చెప్పిన పాయింట్‌కి హర్ట్ అయింది కదా! మీరిక్కడ ఫిట్ అవ్వరు ఈ షోకి ఫిజికల్ టాస్క్‌లన్నీ ఆడడానికంటే ఆవిడ కొద్దిగా ఫీల్ అయింది. నాకు చేతనైనంత ఆడతాన్నా, నా ఏజ్‌కి, నా పర్సనాలిటీకి తగ్గట్టు నేను ఆడతా. అందరికి ఎలా ఫ్లెక్సిబుల్ ఉంటదా? మరి నువ్వు ఇంత రఫ్‌గా ఆడేస్తున్నావు అని చెప్పుద్దా? లేకపోతే అబద్ధాలు ఆడావని చెప్పొద్దా? ఏం చెప్తారు కానీ మొత్తానికి బేబక్కయితే చెప్పారంట. అలాగే మరి ఇంకా అవినాష్‌ని తీసేస్తే ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ఎటు సోనియా నిఖిల్‌ని ప్రేరణను చేసింది. మరి ఇంకా ఇప్పుడు బేబక్ వచ్చి పృథ్వీని చేశారు. ఇట్లా మరి అందరూ కూడా మాక్సిమం ఏంటంటే గౌతమ్, నిఖిల్, నబిల్ చేజిరు మిగిలిన వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మరి అవినాష్ కాకుండా అందరూ వచ్చేసే ఛాన్సెస్ ఉంది. ఎవరందరూ మాక్సిమం 7, 8 మందిని లాగేస్తాడు. లేకపోతే అందరిని తెచ్చేయండి ఇంక తాడేపల్లి తేల్చేద్దని కూడా బిగ్ బాస్ ప్లాన్ చేయొచ్చు. ఆ రకం కూడా స్కెచ్‌లు అయితే వేస్తాడు. ఎవరు ఉండకూడదు ఇంకా అందరూ వచ్చేస్తే ఇంక తేల్చేద్దాం. వీక్‌గా ఉండేవాళ్ళు ఆడియన్స్ ఓట్ల పరంగా లైన్‌లో కూడా ఇక్కడ ఉండిపోతే సేఫ్‌ల కింద లేకపోతే రకరకాల ఈక్వేషన్స్‌తో ఎందుకని మాదిరిగా ఓవరాల్‌గా అయితే టార్గెట్ అవ్వడానికి ఎక్కువగా విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, ప్రేరణ, రోహిణి, తేజ ఈ 6గురి మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది. రోహిణికేమో నువ్వు ఒకసారి కూడా అవ్వలేదు కాబట్టి అయితే బాగుంటుంది. తేజ నువ్వు ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తేనే నీలో ఎక్కువ ఫైర్ వస్తుంది, ఆట ఆడుతున్నావు అని చెప్పొచ్చు. ప్రేరణకైతే పాయింట్స్ ఉంటాయి. లాస్ట్ వీక్ నువ్వు అంత అద్భుతంగా ఏం చేయలేదమ్మా సో అని చెప్పొచ్చు. అట్లాగే పృథ్వీకి అయితే నువ్వు దిబిడేలాగా ఉంది నీ వ్యవహారం అంతా. సో అలా ఆడుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఫుల్ డీటెయిల్స్ నాకు ఇంకా ఇప్పటికైతే నడుస్తూ ఉంది, లైవ్లో స్టార్ట్ అయినాయి. ఫుల్ డీటెయిల్స్ మీకు ఎవ్రీడే మార్నింగ్ నేను జర్నలిస్ట్ ఆఫీస్లో ఎవ్రీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి ఇట్లా అప్లోడ్ చేస్తాను కదా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్‌గా నామినేషన్ మరీ ప్రాసెస్ ఇంట్రెస్ట్‌గా ఉంటుంది కనుక రెగ్యులర్‌గా 7కి లేదా 8కి అప్లోడ్ చేస్తాను. బట్ ఇది వీలైనంత వేగంగా కుదిరితే 5కే అప్లోడ్ చేసేస్తా. ఎవరిని ఏం పాయింట్లతో చెప్పారు, ఎవరు నామినేట్ చేస్తారు, అసలు ప్రాసెస్ ఎలా జరిగింది, అలాగే అవినాష్‌కి ఏమైనా స్పెషల్ పవర్ ఇచ్చి సేవింగ్ అయితే ఇవ్వడం. ఈ టైంలో డబుల్ ఎలిమినేషన్‌కే ఫిక్స్ చేస్తారు. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొకరిని సేవ్ చేయండి. లేదా అతనికి కూడా
విష్ణుప్రియకి 5 నామినేట్ చేయమన్నట్టు ఏమైనా పీక మీద కత్తి పెట్టాడు లాస్ట్‌లో ఏమన్నా చాలా హైలైట్స్ అయితే ఉండబోతున్నాయి. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి. అలాగే ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. నిఖిల్, కావ్య విషయంలో అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? ఎలాంటి క్లారిటీ రావాల్సిందో మన జర్నలిస్ట్ అధ్యక్షులు ఇప్పటికే అప్‌లోడ్ చేసే వీడియో. అలాగే దానికంటే ముందు కన్నడ వర్సెస్ తెలుగు ఏమి రచ్చ నడుస్తుంది? అసలు అది కన్నడ వర్సెస్ తెలుగు అనేది ఎందుకు స్టార్ట్ అయింది అసలు? ఎక్కడి నుంచి మొదలయ్యింది? అది ఎక్కడికి పోతుందనేది కూడా ఒక వీడియో క్లియర్‌గా అనలైజ్ చేసి పెట్టారు 2 ఛానల్స్‌లో జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోర్డ్‌లో. ఆ 2 వీడియోస్ మిస్ కాకండి. దీనికంటే ముందు జర్నలిస్ట్ సతీష్‌లో వేసిన నిఖిల్ అండ్ కావ్య ఆ పోస్ట్‌లో, ఆ ట్వీట్‌లో, ఆ ఎమోషన్‌లో అసలు ఏం జరిగిందనేది. సో మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ. అయితే ఇంకోటేంటంటే ఈ వైల్డ్ కార్డ్ అదే ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కూడా అందరిని ఒకేసారి పెట్టి మళ్ళీ ఏదో రీఎంట్రీ‌లా ఎట్లా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరు 1 బై 1 ఫస్ట్ శేఖర్ భాష, లేకపోతే మణికంఠ, బేబక్క, సోని ఇట్లా ఒక్కొక్కరు వచ్చి తమ వంతు నామినేషన్ చేసి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం ఇట్లా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మరి ఈ యానిమల్స్ ఎవరికి ఏ యానిమల్స్ ఇస్తున్నారు? మరి మీకేమనిపించిందో చెప్పండి. మెసేజ్ పెట్టండి. మీకే ఒకవేళ ఈ కంటెస్టెంట్‌కి ఈ యానిమల్‌తో కంపేర్ చేయాలనిపిస్తే ఎవరికి ఏ యానిమల్ సెట్ అయిద్ది అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. వీడియో ఎంతవరకు లైక్ చేయనోళ్ళు లైక్ కూడా చేయండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.